హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గోంగూర పప్పు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఈ గోంగూర పప్పును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్తో క్రీమీ టెక్స్చర్తో ఈ గోంగూర పప్పు ఉంటుంది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే మనం గోంగూర పప్పుకి కందిపప్పుని క్లీన్ చేసి పెట్టుకొని, కందిపప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని, పచ్చిమిర్చి, టమాటో, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడికిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో మనం యాడ్ చేసేసి ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ అలా పెట్టుకోవాలండి. సో 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే మనకు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి కారం కొద్దిగా 1/2 టీ స్పూన్ అంత కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకొని, పచ్చిమిర్చి కూడా ఉంటుంది కాబట్టి కారం పొడి అనేది కొంచెం వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా వేసుకొని మళ్ళీ ఒక విజిల్ పెట్టుకున్న తర్వాత సో కర్రీ అయితే బాగా ఇలా ఉడికిపోతుందండి. దీన్ని మనం ఇప్పుడు పప్పు కట్టితో బాగా రుద్దేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసి బాగా రుబ్బేసుకొని తర్వాత మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. సో మనకు పప్పు ఆల్రెడీ కందిపప్పు నున్నగా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి గోంగూరతో బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్. సో పప్పు ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి గరిటెంత ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో తాలింపు గింజలన్నీ వేసుకొని ఆనియన్, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బాగా పప్పు కట్టితో రుబ్బుకున్న పప్పులో ఈ తాలింపుని వేసి కలిపేసుకోవడమే. గోంగూర పప్పులో ఎప్పుడు మనం పప్పు, టమాటో, అలాగే గోంగూర 3 ఈక్వల్గా తీసుకోవాలండి. ఎక్కువ గోంగూర తీసుకొని తక్కువ పప్పు తీసుకున్నా గ్రీన్గా ఉంటుంది, అదంతా బాగుండదు. సో అన్నీ ఈక్వల్గా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా గోంగూర పప్పు అనేది కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే తాలింపు కలిపేశాను. సో ఇంతే ఫ్రెండ్స్, గోంగూర పప్పుని సేమ్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇందులోకి మీరు మజ్జిగ మిరపకాయలని ఫ్రై చేసుకొని తిన్నట్టయినా బాగుంటుంది, లేదంటే వడియాలు పెట్టుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.